హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మీరు ఇటీవల చేస్తున్న సినిమాలలో ఇప్పుడు దగ్గర పడుతున్నది ఆగస్ట్ 2వ తారీఖున తిరగబడర స్వామి. తిరగబడ్డ స్వామి. నెక్స్ట్ అంకుల్ మోహన్ బాబు గారిది విష్ణుబాబు చేస్తుంది కన్నప్ప. కన్నప్ప. నితిన్ బాబు చేస్తుంది మన ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్. ఓకే. ఆ సినిమా అనిల్ బాబు గారు వెంకటేష్ బాబు గారు అది మొన్న ఓపెనింగ్ షెడ్యూల్ అది అంటే నెక్స్ట్ పొల్లాచి వెళ్తున్నారు. దాని తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి. అలా తర్వాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒక 7 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. పర్వాలేదు, హ్యాపీ. ఏముంది ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుంది అంతటా ఆటోమేటిక్. ఇప్పుడు మన హరిహర వీరములు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును, 20 days వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. అవును, అదేదో మళ్ళీ అది కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా చేయాలి. గ్రేట్. అట్లా ఇప్పుడు మీరు తిరగబడ్డ స్వామిలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఇన్ని వేరియేషన్స్ చేసిన మీరు 450 సినిమాలో నాకు తెలిసి 450 క్యారెక్టర్లు చేసి ఉంటారు మీరు. మంచి క్యారెక్టర్స్ చేశాను అన్ని. అవును, తృప్తిగా ఉన్న క్యారెక్టర్స్ అన్ని. అవును. తిరగబడ్డ స్వామిలో అది కూడా మంచి క్యారెక్టర్. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి నన్ను పిలవరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ చౌదరి గారు ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా, నేను యజ్ఞం దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమాలు ఉన్నాను. తను గొప్ప డైరెక్టర్, వెరీ గుడ్ టెక్నీషియన్. రాజ్ తరుణ్ గారు హీరో, ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్, మల్హోత్రా అని ఒక అమ్మాయి, తర్వాత ప్రగతి గారు, రాజా రవీంద్ర గారు, తాగుబోతు రమేష్, భరత్ భాటియా అని బాంబే ఆర్టిస్టు, పాండే అని ఒక విలను, ఆయన ఒకటి. రాజ్ తరుణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ తరుణ్ గారి గురించి, ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్, కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. తిరగబడ్డ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూడవచ్చు రాజ్ తరుణ్ గారిని. డెఫినెట్గా మీరే అసలు కో యాక్టర్ అయింది, మీరు అలా అన్నారు. నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి రోడ్ చేశాను క్యారెక్టర్. మంచి అంటే సినిమా అనే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్టు. ఓకే. ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అందరు చెప్తారు డిఫరెంట్ అంటారు. అవును, నిజంగానే డిఫరెంటే. అదే పురుషోత్తమ సినిమా తర్వాత వచ్చే సినిమా నెక్స్ట్ ఇది మన తిరగబడ్డ స్వామి. ఈ సినిమా కంపల్సరీగా పెద్ద బ్రేక్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. ఎవరికి? రాజ్ తరుణ్ గారికి. అలాగే రవికుమార్ గారికి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది. మా అందరూ కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది. టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి, పృథ్వీ అంటే ఫైట్స్, కెమెరామెన్ జవహర్ గారు, డైరెక్టర్ ఆఫ్ కోర్స్ రవికుమార్ చౌదరి గారు. ఇక ప్రత్యేకంగా రవికుమార్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. మంచి డైరెక్టర్. ఆయన కథ రాసుకోవడానికే లాంగ్ టైం తీసుకుంటాడు. అవును, దానివల్ల అతనికి సినిమాలు మిస్ అయ్యాయి కూడా. అవును, యాక్చువల్గా గ్యాప్ వచ్చింది నేను చెప్పాలి. గ్యాప్ రాకూడదు. యాక్చువల్గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది, తిరగబడ్డ స్వామి. కరెక్ట్, మంచి సినిమా. దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా అండి? శివకుమార్ గారు. ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, ఎంతో అంత పొలిటికల్ టచ్ ఉన్న మనిషి. కానీ ఆయనకున్న ప్యాషన్, సినిమా ప్యాషన్. అవును, సినిమా ప్యాషన్. దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం. అవును, మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, 10 మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న అనిపిస్తాను నేను. ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. బడ్జెట్కి ఎక్కడ చూసుకోలేదు. ఎందుకు ఈ ఖర్చు నేను అడగడం ఎప్పుడు వినలేదు, చూడలేదు. అలాంటి బడ్జెట్ పెట్టి మా అందరినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్ చాలా గొప్పగా చెప్పారు కదా అతని ప్యాషన్ అని. ఇప్పుడు ఎకానమీగా దీనికి ఇంత ఖర్చు ఎందుకు, లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం, అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు కానీ, బట్ అనడానికి అవకాశం ఉంది. లేదు, డెఫినెట్ గా ఉంది. కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు, సినిమా బాగుండాలి. ఇక్కడ 100 మంది కావాలనుకున్నారు అనుకోండి, పర్లేదు పెట్టుకోండి, 200-300 మంది పర్లేదు కావాలా అని అడిగితే, అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ అవుద్దేమో, 100 మంది నేను ఇస్తారా లేదో మనం అడిగితే అనుకుంటారు కదా. ఇంకో 100 మంది తీసుకోండి, కావాలంటే పెట్టుకోండి, బాగుంటుందంటే తీసుకోండి అని చెప్తారు.
అట్లాంటి మనిషి సుకుమార్ గారు. ఓ సినిమా పరంగానే కాదు, మంచి మనసు ఉన్న వ్యక్తి. జనరల్ గా మంచి గుడ్ పర్సన్. వెరీ గుడ్ నాకు పర్సన్. తెలుసు, చాలా కాలంగా తెలుసు. అవును. ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నారు ఆయన. అవును. అన్ని రంగాల్లోని ఉన్నాడు, కానీ అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. సో గ్రేట్. ఆయనకి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నా తోట ఆర్టిస్టులు రాజా రవీంద్ర, ప్రగతి, తావుతు రమేష్, భరత్ భాటియా, పాండే, అమ్మాయి మాల్వి, ఇద్దరు హీరోయిన్స్, ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, అందరికి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా హెల్ప్ అవ్వాలి. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి మంచి సినిమా అవ్వాలి, అవుతుంది కూడా. అది ఈ మాట బాగుంది, అవ్వాలి. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్స్ గట్టం బాగా మారే కదండి. ఫ్యాంటసీ సినిమాలు, గ్రాఫిక్స్ ఇవన్నీ అంత బాగా మారిపోయింది సినిమా. మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? వెరీ గుడ్ సైన్ కదండి. ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో శిఖరాగ్రం మీద తీసుకున్న ఖ్యాతి రాజమౌళి గారిది. బడ్జెట్ అమ్మా, ఇంత బడ్జెటా, 200 కోట్ల. అంతకుముందు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నలుగురు కలిపితే ఒక హిందీ భాష బడ్జెట్. అవును. అప్పుడు హిందీ వాళ్ళే మన తెలుగు కేసు ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెరుస్తున్నారు. ఎవరు? బాలీవుడ్. ఆ రేంజ్కి తీసుకెళ్ళింది బాహుబలి, రాజమౌళి. తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాలు, సుకుమార్ గారి సినిమాలు. అవును. అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో. కల్కి గాలి, సలార్ గారు చెప్తున్నా. ఇవన్నీ కూడా ప్రభాస్ గారిది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్ గారు కదా. అట్లా ఆయన చెప్తుంది. ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. 100%. మరి ఇంతకుముందు 10,000 మంది బతికారు ఉంటే ఇప్పుడు 25,000 మంది బతుకుతున్నారు బ్రహ్మాండంగా. అవును. మన తెలుగు సినిమాల్లో సినిమాలు బడ్జెట్లు పెరిగిపోయి అందరూ కంఫర్టబుల్ గా, బిజినెస్ బాగా పెరిగింది. వరల్డ్ వైడ్. మరి ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు. ఎవరు ఫ్రీగా లేరండి. ఎందుకంటే మనకి అప్పుడంటే సినిమా ఒక్కటే ఉండేది, అంటే ఇప్పుడు ఓటీటీ, వెబ్ సిరీస్, ఇంకో పక్కన టీవీ సీరియల్స్. ఎవరు హలో అనడానికి కూడా ఎవరికి లేదు. అవును కదా. ఎవరి పరిధిలో వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అదే మీరు ఒక టైంలో మెడ్రాస్ లో మనం ఎవరి గురించో మాట్లాడుకోకలేదు, మీ గురించి మాట్లాడుకుంటే ఒక బ్లాక్ లో మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు, ఎవడు ఫ్రీగా లేడు. అది ఎవరు ఫ్రీగా లేరు. పనులే పనులు, వర్కే వర్క్. ఇది ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా. అందరూ మొత్తం ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి. కొత్త పాతన భేదం లేకుండా అందరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా, బ్రహ్మాండంగా తెలుగు ఫీల్డ్ లో ఆ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు ఫీల్డ్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.